వెల్కమ్ టు మెగాని టీవీ బర్నింగ్ టాపిక్. యుద్ధ రంగంలో సరికొత్త భూకంపం. రాబోయే రోజుల్లో రక్తం చిందించకుండానే దేశాలను ఆక్రమించేందుకు ఒక భయంకరమైన కుట్రకు తెరలేపింది డ్రాగన్ దేశం చైనా. ఇప్పటి వరకు మనం పెద్ద పెద్ద మిసైళ్లు, భారీ డ్రోన్లను చూసాం. కానీ ఇప్పుడు చైనా సృష్టించిన ఆయుధం ముందు అవన్నీ జస్ట్ జుజుబి. మీ కంటికి అది ఒక చిన్న కీటకంలా కనిపిస్తుంది, కానీ దేశాల రక్షణ వ్యవస్థలనే కూల్చేసేంత మైండ్ బ్లోయింగ్ టెక్నాలజీ దానికి ఉంది. దాని మెయిన్ టార్గెట్ మరెవరో కాదు, సాక్షాత్తు భారతదేశమే. అసలు దోమ కంటే చిన్నగా ఉండే ఆ కంటికి కనబడని సీక్రెట్ వెపన్ ఏంటి? భారత్ సరిహద్దులో చైనా ఏం చేయబోతుంది? డ్రాగన్ కంట్రీ వేసిన నెక్స్ట్ లెవెల్ స్కెచ్ ఏంటి? భారత సరిహద్దుల్లో చైనా కుయుక్తులు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి. ఇప్పటికే అరుణాచల్ ప్రదేశ్లోని కొంత భూభాగం తమదేనంటూ డ్రాగన్ దేశం మొండి వాదనలు చేస్తోంది. ఈశాన్య రాష్ట్రాల సరిహద్దుల్లో నిత్యం ఏదో ఒక కవ్వింపు చర్యలకు పాల్పడడం ఆ దేశానికి అలవాటుగా మారింది. మన శత్రు దేశమైన పాకిస్తాన్తో దోస్తీ చేస్తూ భారత్ను దెబ్బతీయాలని చూస్తోంది. సరిహద్దుల్లో నిరంతరం ఉద్రిక్తతలు పెంచుతూ మంటలు పెడుతోంది. ఇక్కడితోనే ఆగిపోకుండా అంతర్జాతీయ వేదికలపై కూడా మనపై విషం చిమ్ముతుంది. భారతదేశం సాధించే ప్రతి విజయంలోనూ అడ్డు తగులుతూ పైశాచిక ఆనందం పొందుతుంది. అంతర్జాతీయంగా మన ప్రతిష్టను దెబ్బతీయడమే లక్ష్యంగా చైనా అడుగులు వేస్తోంది. భారత్ ఎదుగుదలను ఏమాత్రం సహించలేక కుట్రల మీద కుట్రలు చేస్తోంది. అయితే మన సైన్యం కూడా అంతే ధీటుగా సమాధానమిస్తూ వస్తోంది. అయినా సరే డ్రాగన్ దేశం తన దుష్టబుద్ధిని అస్సలు మార్చుకోవడం లేదు. ఇప్పుడు ఏకంగా మనల్ని దెబ్బతీయడానికి సరికొత్త యుద్ధ తంత్రానికి తెరతీసింది. ఆ సరికొత్త వ్యూహం ఏమిటో తెలిస్తే ఎవరైనా సరే ముక్కున వేలేసుకోవాల్సిందే. నేటి ఆధునిక కాలంలో సాంకేతికత ఆధారంగా యుద్ధాల స్వరూపమే పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు సైనికులు నేరుగా తలపడితే ఇప్పుడు కేవలం డ్రోన్ల ద్వారానే యుద్ధాలు జరుగుతున్నాయి. మానవరహితంగా సాగే ఈ పోరాటాల్లో అత్యంత ఆధునికమైన మిసైళ్లను వాడుతున్నారు. శత్రువు కంటికి కూడా కనిపించకుండా దాడులు చేయడం ఇప్పుడు సులువైపోయింది. గతంలో జరిగిన ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్ కూడా డ్రోన్లను ఉపయోగించింది. శత్రువుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తూ మిసైళ్లతో విరుచుకుపడింది. ఇటీవల కాలంలో జరిగిన రష్యా ఉక్రెయిన్ యుద్ధంలోనూ డ్రోన్ల హవానే కనిపించింది. అలాగే అమెరికా ఇరాన్ మధ్య జరిగిన ఘర్షణలో కూడా డ్రోన్లే కీలక పాత్ర పోషించాయి. ప్రపంచ దేశాలన్నీ తమ సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా అధునాతన డ్రోన్లను రూపొందించుకుంటున్నాయి. ఇవి యుద్ధ రంగంలో వ్యూహాత్మక విజయాలను అందించడంలో ఎంతగానో తోడ్పడుతున్నాయి. ఆయా దేశాల రక్షణ వ్యవస్థల్లో ఇప్పుడు డ్రోన్లు అత్యంత కీలక భాగంగా మారిపోయాయి. భవిష్యత్తులో జరగబోయే యుద్ధాలన్నీ వీటి చుట్టూనే తిరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. యుద్ధ రంగంలో వాడే కొన్ని డ్రోన్లు శత్రువుల రాడార్ల పరిధికి కూడా చిక్కవు. రాడార్ కంటికి కనపడకుండా ప్రయాణించడం వీటి యొక్క అత్యంత పెద్ద ప్రత్యేకత. ఇలాంటి రహస్య డ్రోన్ల వల్ల జరిగే నష్టం ఊహకందని స్థాయిలో ఉంటుంది. శత్రువు దేశంపై ఎప్పుడు దాడి జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. కొన్ని సందర్భాలలో ఈ ప్రమాదకరమైన డ్రోన్లను పడగొట్టడానికి భారీ ఖర్చు అవుతుంది. అత్యంత శక్తివంతమైన ఖరీదైన మిసైళ్లను ఉపయోగించాల్సి వస్తుంది. ఒక చిన్న డ్రోన్ కోసం కోట్లాది రూపాయల మిసైళ్లను ప్రయోగించడం రక్షణ వ్యవస్థకు సవాలే. ఇప్పటి వరకు మన కంటికి కనిపించే సాధారణ పరిణామంలోనే డ్రోన్లు ఉండేవి. కానీ ఇప్పుడు చైనా దేశం సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ప్రపంచ దేశాలన్నీ ముక్కున వేలేసుకునేలా ఒక అద్భుతాన్ని సృష్టించింది. మానవ ఊహకు కూడా అందని రీతిలో ఆ డ్రోన్ పరిమాణం ఉంటుంది. దీని గురించి తెలిస్తే రక్షణ రంగ నిపుణులు కూడా ఆందోళన చెందడం ఖాయం. ఆ వింత డ్రోన్ గురించిన వివరాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. దోమ కంటే చిన్న పరిమాణంలో ఉన్న డ్రోన్ను రూపొందించారు. దీని సైజు కేవలం 0.6 సెంటీమీటర్లు మాత్రమే ఉంటుంది. అంత చిన్న పరిమాణంలో డ్రోన్ను తయారు చేయడం అంటే మామూలు విషయం కాదు. మన కంటికి ఇది ఒక చిన్న కీటకంలా మాత్రమే కనిపిస్తుంది. కానీ దీని లోపల అమర్చిన సాంకేతికత అత్యంత ప్రమాదకరమైనది. ఈ మైక్రో డ్రోన్ ద్వారా శత్రు దేశాల కదలికలను సులువుగా గమనించవచ్చు. అత్యంత కీలకమైన సైనిక స్థావరాల్లోకి ఇది ఎవరికీ తెలియకుండా చొరబడిపోతుంది. ఆయా దేశాల భౌగోళిక వ్యవహారాలు, రహస్యాలను మొత్తం ఇది చిత్రీకరించగలదు. అక్కడ జరుగుతున్న ప్రతి కదలికలను లైవ్లో తన దేశానికి చేరవేస్తుంది. భవిష్యత్తులో యుద్ధం వంటి పరిణామాలు ఏర్పడినప్పుడు ఇది కీలక పాత్ర పోషిస్తుంది. ఈ డ్రోన్ పంపిన చిత్రాలను బేరీజు వేసుకుంటూ చైనా దాడులకు ప్రణాళికలు వేస్తుంది. శత్రువులకు కనీసం అనుమానం కూడా రాకుండా వారి రహస్యాలను దొంగలించడం దీని ప్రత్యేకత.
బుల్లి డ్రోన్ వల్ల శత్రు దేశాల రక్షణ వ్యవస్థలకు పెద్ద ముప్పు వాటిల్లనుంది. ఏ క్షణంలో ఎటువైపు నుండి ముప్పు వస్తుందో కనిపెట్టడం అసాధ్యమవుతుంది. ఈ డ్రోన్ అందించే సమాచారంతో చైనా భౌగోళిక ఆక్రమణలకు కూడా పాల్పడే అవకాశం ఉంది. శత్రువుల బలహీనతలను తెలుసుకుని సరిహద్దులను మార్చేసే ప్రమాదం కూడా పొంచి ఉంది. చైనా ఈ వింత డ్రోన్ను తయారు చేయడానికి ప్రధాన కారణం భారతదేశమే అని తెలుస్తోంది. కొంతకాలంగా ఈశాన్య రాష్ట్రాలలో చైనా చేస్తున్న ఆకృత్యాలు అన్నీ ఇన్ని కావు. అరుణాచల్ ప్రదేశ్లో కొంత భాగం తమ భూభాగంలో ఉందంటూ చైనా గొడవ చేస్తోంది. ఎలాగైనా ఆ ప్రాంతాన్ని హస్తగతం చేసుకోవాలని డ్రాగన్ కుట్రలు పన్నుతోంది. అందుకోసమే ఈ మైక్రో డ్రోన్ సాంకేతికతను అభివృద్ధి చేసినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. భారత్ సరిహద్దులోని రహస్యాలను తెలుసుకోవడానికి చైనా దీనిని వాడే ప్రమాదం ఉంది. మన సైనిక వ్యూహాలను దొంగలించడానికి చైనా ఈ మార్గాన్ని ఎంచుకుంది. దీనిపై భారత రక్షణ రంగం కూడా ఇప్పుడు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అరుణాచల్ ప్రదేశ్ను తమ మ్యాప్లో కలుపుకుంటూ చైనా ఒక నూతన మ్యాప్ను కూడా రిలీజ్ చేసింది. భారతదేశ రక్షణ సార్వభౌమత్వాన్ని దెబ్బతీసేలా చైనా ఈ చర్యకు ఒడిగట్టింది. దీనిపై భారతదేశం అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. చైనా మ్యాప్ను భారత్ తీవ్రంగా ఖండించి నిరసన వ్యక్తం చేసింది. అయినా సరే చైనా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా తన పంతాన్ని నెగ్గించుకోవాలని చూస్తోంది. మరోవైపు పొరుగున ఉన్న తైవాన్ దేశంతో కూడా చైనా యుద్ధానికి సిద్ధమవుతుంది. తైవాన్ను ఎలాగైనా తన దేశంలో విలీనం చేసుకోవాలని చైనా ప్రయత్నిస్తోంది. ఆ దేశాలపై నిఘా పెట్టేందుకే ఈ తరహా మైక్రో డ్రోన్లను రూపొందించినట్లు తెలుస్తోంది. యుద్ధ సమయంలో శత్రువుల స్థావరాలను ధ్వంసం చేయడానికి ఈ సమాచారం ఉపయోగపడుతుంది. చిన్న చిన్న సందుల్లోకి సైతం దూసుకెళ్లి సమాచారాన్ని సేకరించడం దీని ప్రత్యేకత. అందుకే చైనా ఈ ప్రాజెక్టును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని పూర్తి చేసింది. ఈ టెక్నాలజీతో ప్రపంచ దేశాలకు చైనా సవాల్ విసురుతోంది. అయితే ఈ మైక్రో డ్రోన్ ప్రయోగంపై చైనా అధికారికంగా ఇంతవరకు ఎటువంటి ప్రకటన చేయలేదు. ఈ ప్రాజెక్టును చైనా ప్రభుత్వం అత్యంత రహస్యంగా ఉంచినట్లు సమాచారం. శత్రు దేశాలకు ముందే తెలిస్తే వ్యూహాలు ఫలించవని చైనా భావిస్తోంది. అంతర్జాతీయంగా దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నా చైనా మాత్రం మౌనంగానే ఉంది. అధికారిక ప్రకటన లేకపోయినా రక్షణ నిపుణులు దీని ఉనికిని ధృవీకరిస్తున్నారు. శాటిలైట్ చిత్రాలు, అంతర్గత వర్గాల ద్వారా ఈ సమాచారం బయటకు వచ్చింది. ఈ టెక్నాలజీతో చైనా భారత్ సరిహద్దులో మరింత అలజడి సృష్టించే అవకాశం ఉంది. మన సైన్యం కూడా ఈ మైక్రో డ్రోన్లను ఎదుర్కొనేందుకు సరికొత్త వ్యూహాలను సిద్ధం చేస్తోంది. ఎంతటి ఆధునిక సాంకేతికత వచ్చినా భారత రక్షణ వ్యవస్థను దాటడం అంత సులువు కాదు. శత్రువుల కుతంత్రాలను తిప్పికొట్టడంలో మన సైనికులు ఎల్లప్పుడూ ముందుంటారు. చైనా చేస్తున్న ఈ సరికొత్త కుట్రను కూడా భారత్ సమర్థవంతంగా ఎదుర్కొంటుందని నిపుణులు నమ్ముతున్నారు. సాంకేతికత ముసుగులో చైనా చేస్తున్న కుట్రలు ఏ రేంజ్లో ఉన్నాయో కంటికి కనిపించని ఆ బుల్లి డ్రోన్లతో మన దేశాన్ని దెబ్బతీయాలని డ్రాగన్ దేశం ప్లాన్ చేస్తోంది. కానీ చైనా ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, ఇది 1962 నాటి భారత్ కాదు, 2026 నాటి నవభారతం. ఎంతటి ఆధునిక సాంకేతికత వచ్చినా మన భారత రక్షణ వ్యవస్థను, మన జవాన్ల వ్యూహాలను దాటడం అంత సులువు కాదు. శత్రువు ఎంతటి కుతంత్రాలకు ఒడిగట్టినా బుద్ధి చెప్పడానికి మన సైన్యం ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటుంది. రాబోయే రోజుల్లో సరిహద్దుల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాలి.